శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. మా గురుగారు జగద్గురు శ్రీ కృష్ణ చైతన్య మాధవ గౌడేశ్వర ఆచార్య శ్రీపాద కృష్ణ బలరాం స్వామిజీ ప్రభుపాదుల వారి శ్రీమద్ భాగవతాన్ని వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన విప్ర వైష్ణవ బ్రాహ్మణుడు. మా గురుగారి హిందీ ఇంకా ఇంగ్లీష్ ప్లేలిస్ట్ లింక్స్ నేను నా ఈ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఖచ్చితంగా అదే చూడండి. ఈ వీడియోలు ఎవరికైతే హిందీ ఇంకా ఇంగ్లీష్ అంత గొప్పగా అర్థం కాదో వాళ్ళ కోసం నేను తెలుగులో అనువాదించడానికి ప్రయత్నం చేస్తున్నాను మా గురుగారి వాణిని. ఎపిసోడ్ 2లో మనం చూసాము ఎలా నారదముని ఈ కలియుగ ప్రజల్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ టెంపరీ సుఖాల కోసం భౌతిక ఇచ్చల్ని పూర్తి చేసుకోవడానికి పనిచేస్తున్నారు, కానీ ఎవరు నిజంగా భగవంతుడి భక్తి సేవ భజన సరిగా చేయట్లేదు అని. నారదముని అలా పృథ్వీ మీద తిరుగుతూ బృందావనం యమునా నది ఒడ్డుకు చేరారు. అక్కడ నారదముని భక్తిదేవి ఇంకా తన ఇద్దరి పుత్రులు జ్ఞానం ఇంకా వైరాగ్యాన్ని చూస్తారు. భక్తిదేవితో సంభాషణ జరుగుతుంది. ఎలా తన ఇద్దరు కొడుకులు బృందావనంలో అడుగుపెట్టిన వెంటనే ముసల్వాళ్ళు అయిపోయారు అని చెప్పి. అప్పుడు నారదముని చెప్తారు, ఇది ఈ స్థల ప్రభావము, బృందావన ప్రభావము అని చెప్పి. బృందావనంలో భక్తికే మాత్రమే చోటు ఉంటుంది, జ్ఞానం వైరాగ్యానికి కాదు. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఏం జరిగిందో మనం తెలుసుకోబోతున్నాము. ఎపిసోడ్ 3 స్టార్ట్స్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణపాదాన్ సాగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే కృష్ణ బలరామ స్వామి నితి నామినే శ్రీల ప్రభుపాద శిష్యేషు కేవలం వ్రజవాసినం వాడవవంశావతంశం హంసం ద్వాంతాంతకం నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారదముని సలహాని పాటిస్తూ భక్తిదేవి తన ఇద్దరు కుమారుల్ని గంగానది ఒడ్డుకి పంపించేస్తారనమాట. హరిద్వార్, రిషికేశ్, వారణాసి ఈ స్థలాలకి. ఎందుకంటే అక్కడ మనుషులు తపస్సు చేస్తారు జ్ఞానాన్ని అన్వేషించడానికి, ఇంకా కర్మకాండ భాగాలని ఆచరిస్తారు. అందుకే భక్తిదేవి యొక్క ఇద్దరు కొడుకులు, వాళ్ళిద్దరు ఎవరు? జ్ఞానం, వైరాగ్యం. వాళ్ళిద్దరూ ఈ స్థలానికి వెళ్ళిపోతారు. ఎపిసోడ్ 2లో క్లారిఫికేషన్ ఇచ్చాను. కర్మకాండ భాగము అంటే ఆ కర్మకాండ అని కాదు. వేదాల్లో 3 భాగాలు ఉన్నాయి: కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనాకాండ. భౌతిక సుఖాల కోసం, టెంపరీ హ్యాపీనెస్ కోసం పూజలు, వ్రతాలు, యజ్ఞయాగాది విధులు అవన్నీ కర్మకాండ భాగంలో ఉంటాయన్నమాట. అవి లాంగ్ టర్మ్ హ్యాపీనెస్కి ఇంకా భక్తి మార్గానికి మోక్ష మార్గానికి ఎంకరేజ్ చేయరు. అందుకే భక్తిదేవి కొడుకులు జ్ఞానం ఇంకా వైరాగ్యం ఈ స్థలానికి వచ్చాక మళ్ళీ యవ్వనంగా అయిపోతారు. బృందావనం అంటే భక్తి భూమి, అందుకే అక్కడ భక్తిదేవి యవ్వనంగా ఉన్నారు, ఇంకా జ్ఞానం ఇంకా వైరాగ్యం ముసలివాళ్ళలాగా అయిపోయారు. భక్తిదేవిని నారదముని గంగానది ఒడ్డుకి తీసుకొచ్చారు. అక్కడ వారికి 4 కుమారులు కనిపించారు. 4 కుమారులు ఎవరు? సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు. వీళ్ళు బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులు అన్నమాట. బ్రహ్మదేవుడి మనసు నుంచి పుడతారు, అందుకే మానస పుత్రులు. వారితో జిజ్ఞాస చేయగా నారదమునికి వారు భాగవత కథ వినిపించడానికి సిద్ధమయ్యారు. కూర్చున్నారు, ఇంకా వారికి చెప్పడం ఆరంభం చేశారు. అప్పుడు అక్కడికి పెద్ద పెద్ద ఋషిమునులందరూ విచ్చేశారు. అక్కడికి భృగు, వశిష్ఠ, చ్యవన, గౌతమ, మేధాతిథి, దేవల, వ్యాస మహర్షి స్వయంగా, పరశురాముడు, దూర్వాసముని, వైశంపాయన ఋషి, పిప్పలాది, మృకండు, మార్కండేయ ఋషి వీళ్ళందరూ విచ్చేశారు. పెద్ద పెద్ద ఋషిమునులందరూ వచ్చారు అక్కడికి భాగవత కథ వినడానికి. ఎందుకంటే అన్ని చోట్ల తెలిసింది శ్రీమద్ భాగవత కథ వినిపిస్తున్నారు 4 కుమారులని. అందరికంటే ముందు వైష్ణవుని కూర్చోబెట్టండి, వారి వెనకాల విరక్తుల్ని కూర్చోబెట్టండి, వారి వెనక సన్యాసుల్ని కూర్చోబెట్టండి, వారి వెనక బ్రహ్మచారుల్ని కూర్చోబెట్టండి. ఇలా ఆర్డర్ ఉంటుందన్నమాట. వీరు ఎప్పుడైతే భాగవత కథ చెప్పడం మొదలుపెట్టారో అప్పుడు అక్కడికి భక్తిదేవి విచ్చేశారు. అందరి హృదయాల్లో కూర్చుండిపోయారు. సాధువుని దర్శించుకోవడం వల్ల అన్ని సిద్ధులు లభిస్తాయి. అందుకే ఇక్కడ భాగవత కథ వినడం మొదలైంది. ఎందుకంటే భాగవత కథ వినడం వల్ల సర్వసిద్ధులు లభిస్తాయి.
సదా సేవ్య శ్రీమద్భాగవతతి కథ యస్య శ్రవణమాత్రేణ హరిశ్చిత్తం సమాశ్రయేత్. ఎల్లప్పుడూ శ్రీమద్భాగవత కథ వినాలి, చదవాలి. ఎవరైనా అన్నారనుకోండి నా దగ్గర సమయం లేదు అని, వారి కోసం చెప్పారు శ్లోకాదం శ్లోకపాదం వా నిత్యం భాగవతోత్తమం. అంటే ఒక్క శ్లోకం, అది కుదరకపోతే దాంట్లో సగం శ్లోకం, అది కుదరకపోతే దాంట్లో సగం శ్లోకం అయినా శ్రీమద్భాగవతాన్ని చదవాలి. 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా చదవండి, కానీ రోజు శ్రీమద్భాగవతం చదవండి. పఠస్వ స్వముఖేనైవ యదిచ్ఛసి పరంపదం. మీ నోటి నుంచి దాన్ని చదవాలి. ఒకవేళ మీకు భగవంతుడి ఆశీర్వాదం కావాలంటే, ఒకవేళ మీకు మోక్షం కావాలంటే, మీ సమస్యలు సమాప్తం అవ్వాలంటే, ఒకవేళ మీ మనసులో ఇలాంటివి ఉంటే మీ నోటి నుంచి మీరు ప్రతి దినం చదవాల్సిందే సమయం ప్రకారం శ్రీమద్భాగవత కథ. అప్పుడు ఈ ప్రశ్న అడిగారు, అవునా అందరికీ మోక్షం లభిస్తుందా, ఒక భూతానికి కూడా మోక్షం లభిస్తుందా అని. అవును, భూతానికి కూడా మోక్షం లభిస్తుంది అని చెప్పి ఈ కథ చెప్పడం మొదలుపెట్టారు. ఈ కథ ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడి కథ. తుంగభద్ర నది ఒడ్డున ఆత్మదేవ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ కథలో చెప్పారు ఆత్మదేవుడికి సంతానం లేదు. భార్య ఏమో మంచి స్వభావం ఉన్న భార్య కాదు, అధర్మి. ఆత్మదేవుడు విద్వాంసుడు, ఆయనకి సంతానం లేదని అందుకే బాధపడ్డారు. అందుకే వనానికి వెళ్ళారు, ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు అక్కడి నుంచి ఒక స్వామీజీ వెళ్తున్నారు. అప్పుడు ఆ స్వామీజీకి ఈయన సమస్య చెప్తారు, ఇలా నాకు సంతానం లేదు అని. అప్పుడు ఆ స్వామీజీ ఒక ఫలాన్ని ఇచ్చి, ఈ ఫలాన్ని మీ భార్యకి తినిపించండి, మీకు ఒక పుత్రుడు జన్మిస్తాడు అని చెప్తారు. అప్పుడు ఆత్మదేవుడు సంతోషంగా ఇంటికి వెళ్ళి తన భార్యకి జరిగింది మొత్తం చెప్పి, ఈ ఫలాన్ని తిను అని చెప్పి బయటికి వెళ్తారు, ఈ ఫలాన్ని తినమని చెప్పి. అప్పుడు వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఈ ఫలాన్ని తినలేదు. మామూలుగా అయితే ఆత్మదేవుడు చాలా ఉత్తముడు, శాస్త్రాన్ని నమ్మేవాడు, భగవంతుడి భజన చేసేవారు. అలాంటి భర్త ఉన్నప్పుడు భార్య ఒక భర్త మాట వినాలి. కానీ ఈవిడ వినలేదు, ఈ ఫలాన్ని తినలేదు. అప్పుడు తను బాధపడింది, అయ్యో నాకు పిల్లలు పుడితే చాలా కష్టాలు పడాలి, చాలా సమస్యలు వస్తాయి, తన మలమూత్రాలు శుభ్రం చేయాలి మొదలైనవి. ఈవిడ బాధపడి వాళ్ళ స్నేహితురాళ్ళకి చెప్పారు. అప్పుడే వాళ్ళ చెల్లెలు వచ్చారు, వీళ్ళ చెల్లెలకు కూడా చెప్పారు. వీళ్ళ చెల్లెలేమో అప్పుడు చెప్పింది, దీనికి చింతించకు, నేను ఇప్పుడు గర్భవతిని, నాకు పిల్లాడు పుట్టిన వెంటనే నేను నీకు ఇచ్చేస్తాను అని. ఈవిడ చెల్లెలు ఏంటంటే పేదరికంలో ఉన్నవారనమాట. ఆత్మదేవుడేమో కొంచెం ఉన్నవారే, బాగానే ఉండేవారు. అప్పుడు ఆత్మదేవుడి భార్య సంతోషించింది, నువ్వు నాకు ఇచ్చేసేయి అని చెప్పింది. ఆత్మదేవుడి భార్య పేరేమో దుందులి. అప్పుడు దుందులి దొంగ గర్భం చూపించుకోవడానికి గుడ్డలతో తన కడుపు దగ్గర పెట్టేసుకుంటుందన్నమాట, గర్భవతిలా కనిపించడానికి అంతే. కొద్ది రోజుల తర్వాత దుందులి తన భర్తకు చూపించింది, నేను గర్భవతిని అయ్యాను అని చెప్పి. ఇప్పుడు ఆ ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని దుందులి ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో ఒక ఆవుకి తినిపించేసింది. ఇప్పుడు ఈవిడ గర్భవతి, ఆ ఫలం తినడం వల్ల ఆవు కూడా గర్భవతి అయింది. కొద్ది రోజులయ్యాక దుందులి చెల్లెలకి సంతానం కలుగుతుంది. అప్పుడు దుందులి చెల్లెలు ఆ సంతానాన్ని తీసుకొచ్చి దుందులికి ఇచ్చేస్తుంది. అప్పుడు దుందులి ఆ సంతానాన్ని ఏడిపిస్తుందన్నమాట, ఏడుపు బయటకు వినిపించేలాగా. ఈ ఏడుపును విని దుందులి భర్త ఆత్మదేవుడు అనుకుంటాడు, నా ఇంట్లో సంతానం జన్మించారు అని చెప్పి చాలా సంతోషపడతారు. ఇటువైపేమో ఆ ఆవుకు కూడా పుత్రుడు జన్మిస్తాడు. అలాంటి ఒక మనిషే పుత్రుడి కింద కలుగుతాడు ఆ ఫలం ఫలితంగా. కానీ ఆ పుత్రుడికి ఏంటంటే చెవులు మాత్రం ఆవులాగా ఉంటాయన్నమాట. అందుకే ఆ పుత్రుడికి గోకర్ణ అని నామకరణం చేస్తారు. దుందులి పుత్రుడి నామకరణం అప్పుడు దుందులి అనుకుంటుంది ఇతనికి నా పేరే ఉండాలని. అందుకని ఆవిడ దుందుకారి అని పేరు పెడుతుంది తన పుత్రుడికి. గోకర్ణ చాలా ఉత్తముడు, శాస్త్ర విద్వాంసుడు. ఇంకా దుందుకారి ఏమో దుష్టుడులాగా, దుష్ట పనుల్లో ఆరితేరిపోయిన వాడిలాగా తయారయ్యాడు. తన కొడుకు యొక్క దుష్ట ప్రవృత్తి చూసి ఆత్మదేవుడికి చాలా బాధ, ఇంకా అపరాధ భావం కలిగింది. అప్పుడు గోకర్ణ చెప్తారు ఆత్మదేవుడికి, ఈ సాంసారిక విషయాల పట్ల ఇంకా చింత వదిలేయండి, మీరు ప్రశాంతంగా వనానికి వెళ్ళి తపస్సు చేసుకోండి అని చెప్పి, ఇంటి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి. అప్పుడు అలానే ఆత్మదేవుడు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఒక మనిషి 50 ఏళ్ల వయసు చేరుకున్నాక ఇంటిని వదిలేయాలి, ఒక ఆశ్రమంలోకి వెళ్ళి నివసించాలి, అక్కడ సేవ చేయాలి, శాస్త్రాలు పఠించాలి, భజన చేయాలి, తపస్సు చేసుకోవాలి. ఇదే శాస్త్రాల్లో కూడా ఉన్నది. ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో వాళ్ళు చిన్నతనంలోనే మొదలు పెట్టేస్తారు భక్తి. కానీ ఎవరైతే అలా కాదో చాలా మటుకు అలానే ఉంటారు మనుషులందరూ. అలాంటి వాళ్ళు 50 ఏళ్ళకైనా ఇంటిని వదిలేసి ఒక ఆశ్రమంలో నివసించాలి,
అక్కడ భగవంతుడి భక్తి, సేవ, శాస్త్రాల్ని పఠించడం, తపస్సు అలాంటివి చేసుకోవాలి. అందుకే ఆత్మదేవుడు వెళ్ళిపోయారు. దాని తర్వాత గోకర్ణ అనుకున్నాడు, ఇక్కడేమీ వాతావరణం బాగలేదు, నేను సాధు సాంగత్యం చేయాలి అని చెప్పి ఆయన కూడా తీర్థయాత్రలకి బయలుదేరారు. ఇప్పుడు దుందుకారి ఇంట్లో స్వతంత్రుడైపోయాడు. తనేమో డబ్బు మొత్తం ఆవిరి చేసేవాడు వేశ్యలతో ఇంకా తినడానికి. ఓ రోజు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నాకు ధనం కావాలి అని. ఆవిడ దగ్గర ధనం లేదు, ధనం మొత్తం ఆవిరైపోయింది. అందుకని ఆవిడ్ని కొడతాడు. అప్పుడు ఆవిడ ఈ వాతావరణాన్ని భరించలేక నుయ్యిలో దూకి చనిపోయారు. అప్పుడు దుందుకారి ఇంకా స్వతంత్రుడైపోయారు. 5 వేశ్యల్ని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. మామూలుగా ఒకరిని పోషించాలంటేనే రోజు మొత్తం పని చేయాలి. ఇతనేమో 5 తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. స్త్రీలు, అది వేశ్యలు. అందుకే అప్పుడు దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు ఇతను దుందుకారి. అప్పుడు ఈ స్త్రీలు అనుకున్నారు, దుందుకారికి తెలియకుండా మీటింగ్ చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇలా అయితే ఓ రోజు ఇతను దొరికిపోతాడు సైనికులకి దొంగతనం చేస్తూ. అప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని కూడా కారాగారంలో బంధిస్తే కష్టము. అందుకని అందరూ కలిసి దుందుగారిని చంపేయాలి అని చెప్పి సిద్ధమయ్యారు. ఇప్పుడు 2 స్త్రీలు దుందుకారి యొక్క కాళ్ళను గట్టిగా పట్టుకున్నారు. ఇంకో 2 స్త్రీలేమో దుందుకారి మెడ చుట్టూ ఒక తాడుని కట్టేస్తారు. ఇలా గట్టిగా లాగుతారు 2 వైపుల నుంచి. కానీ దుందుకారి చావడు. అప్పుడు 5వ స్త్రీ ఏం చేస్తుంది, వేడి వేడి కోయిల, బొగ్గు లాంటిది తీసుకొచ్చి దుందుకారి నోట్లో వేసేస్తుంది. అప్పుడు దుందుకారి చనిపోతాడు. అకాల మరణం సంభవించడం వల్ల దుందుకారి భూతంలాగా తిరుగుతూ ఉంటాడు అదే ఇంట్లో. దేని మీద అయితే ఆసక్తి ఉంటుందో అక్కడే తిరుగుతారు. అందుకే తను భూతం యోనిలో జన్మ తీసుకున్నా కూడా ఇంటి మీద ఆసక్తి కాబట్టి భూతంగా ఇంట్లోనే తిరుగుతున్నాడు. అకాల మరణం ఎప్పుడు సంభవిస్తుంది అంటే మామూలుగా పాము కాటేస్తే, లేకపోతే బిల్డింగ్ కూలిపోతే, లేకపోతే ఏదైనా ప్రమాదం, రోడ్డు మీద ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరిగితే అలాంటప్పుడు మొదలైనవి. ఇతన్ని చంపేశారు, అకాల మరణం సంభవించింది, భూతంలాగా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఇంకా ఓ రోజు గోకర్ణ తిరిగి వచ్చేస్తాడు తీర్థయాత్రల నుంచి. వచ్చిన వెంటనే రాత్రి సమయంలో ఇంట్లో పడుకుంటారు. అప్పుడు రాత్రిపూట గోకర్ణ ఇతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. భూతాల యొక్క స్వభావమే ఒకరికి పిచ్చి పట్టించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని నాశనం చేయడం, వాళ్ళని చాలా దుఃఖపడేలాగా చేయడం అవన్నీ. అప్పుడు గోకర్ణ కూడా ఇలా పడుకున్నప్పుడు అర్థం కాదు అతనికి, ఏంటి ఇంత ఇబ్బందిగా ఉంది అతను ఇబ్బంది పెడుతుంటే. అప్పుడు అడుగుతాడు, అసలు ఎవరు నువ్వు? అప్పుడు చెప్తాడు దుందుకారి, నేను నీ సోదరుణ్ణి దుందుకారిని, నేను అకాల మరణం వల్ల భూతంగా అయిపోయాను అని. అప్పుడు గోకర్ణ పొద్దున్న లేచాక ఆలోచించాడు ఏం చెయ్యాలి అని. అప్పుడు గోకర్ణ అనుకుంటాడు శ్రీమద్ భాగవత కథ చెప్పాలి అని. అప్పుడు శ్రీమద్ భాగవత కథ చెప్పడానికి సిద్ధమవుతారు. ఒక సాధువు ఎప్పుడు ఎదుటివారి మంచి కోసమే ఆలోచిస్తారు, తన గురించి కూడా తను ఆలోచించరు. సాధువు ఎప్పుడు పక్క వాళ్ళ గురించి, లోక కళ్యాణం గురించి ఆలోచిస్తారనమాట. గోకర్ణ కూడా అలాంటి వ్యక్తే. అందుకని దుందుకారికి మంచి జరగాలి, మోక్షం రావాలని ఆలోచించారు. అందుకే సాధువులు ఈ జగత్తు మొత్తం భ్రమణ చేస్తూ ఉంటారు. వారి స్థితి ఎప్పుడు వేరే వాళ్ళని ఉద్ధరించాలనే ఉంటుంది, వారి గురించి కూడా వారు ఆలోచించుకోరు. ఇలాంటి సాధువులు ఎవరికి ప్రాప్తమవుతారు? ఎవరికైతే మోక్షం రాసి పెట్టిందో వారికి. రాబోయే కదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జయ హో. జగద్గురు శ్రీకృష్ణ చైతన్య మాధవ గౌడేశ్వరాచార్య శ్రీపాద్ కృష్ణ బలరాం స్వామిజీ మహారాజ్ ప్రభుపాద్ की जय हो. ధన్యవాదాలు.